న్యూస్ డిబేట్ ఆయన మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ముంబై నటి జత్వాని కేసు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా కలకలం సృష్టిస్తే మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు అనంతబాబు దువ్వాడ శ్రీనివాస్ చేసిన రచ్చ అనేక విమర్శలకు తావిచ్చింది. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుండి సవాళ్లను ప్రతి సవాళ్లను ఛాలెంజ్లను ఎలా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఏ రకంగా ఉంది, అసలు ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారు, ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి లక్ష్మణ గారు. నమస్కారం చౌదరి గారు. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు బాగా వస్తున్నాయి, బాగా కురుస్తున్నాయి, ఏర్లు అయితే పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ ముంపు ఈ రకంగా మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 20 ఏళ్ళ నుంచి చూసింది లేదు. ప్రస్తుత విజయవాడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటారు? ప్రభుత్వం ఏ రకంగా సహాయక చర్యలు కొనసాగిస్తుంది? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు మన అమ్మా టీవీ ప్రేక్షకులకి, సుజాత గారు జనసేన నేత వీర మహిళ వారికి, అలాగే రేగడి లక్ష్మణరావు గారికి అందరికి కూడా ఈరోజు శుభ సాయంత్రం. రాష్ట్రంలో కొంత ప్రజలు ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా బాధపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో భారీగా వర్షాలు కురవటం వల్ల చాలా చెరువులు గండ్లు పడ్డం, అలాగే తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో 50% సెంటీమీటర్లు వర్షపాతం పడింది. సో ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షపాతం. అదే మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి 8 జిల్లాల్లో కలుపుకుంటే 32% వర్షపాతం పడింది. సో ఎగువ కురిసిన వర్షపాతాల వల్ల 2009లో 11,10,10 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చాయి 2009లో. ఆ తర్వాత ఇప్పుడు 10 లక్షల టీఎంసీలు ఈరోజు భారీ ఎత్తున రావటం అనేది కొంత భయాందోళనకు గురి చేసే అవకాశం. ఈ శవాల మీద పేలాలు నేర్పుకునే వాళ్ళలాగా ఈ జనసేన మిత్రులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు, అలాగే బీజేపీ మిత్రులు కష్టపడి రాత్రనక పగలకుండా వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తుంటే, అమరావతి మునిగిపోయింది, దేశం అంతా అల్లకల్లం అయిపోయిందని చెప్పి బ్లూ మీడియాలో చేస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్ దుర్మార్గ చర్యలు చూస్తే బాధ కలుగుతాం. ఎందుకంటే నాకు తెలిసి 8 అడుగుల లోతు నీళ్లు వచ్చేసాయి. అంటే గ్రామం అంటే 15 డివిజన్లు దాదాపు 24 కాలనీ మునిగిపోయి, అందులో వైఎస్ఆర్సీపీ కాలనీ కూడా ఉంది. 25,000 ఇళ్ళు నేట మొనపోయింది. 2,50,000 మంది జనాలు బయట వచ్చేసారు భయభ్రాంతి పోయి. రాత్రి 3 గంటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు యువకుల్లాగా బోట్లు వేసుకొని తిరుగుతున్నాడు, భోజనాలు వండిస్తున్నారు. అక్షర ఫౌండేషన్ తరఫున, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి కూడా చూస్తున్నారు. ఇది వీలైతే చేతనైతే సాయం చేయండి. ఇది విమర్శించుకునే సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఎవరైనా సరే మీడియా మిత్రులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళకి అనేక రకాల సహాయ సహకారం అందిస్తూ ఉంటే, అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక బ్లూ మీడియాలో పేటీఎం బాక్స్ వాడుతూ ఉంది. అలాగే విజయవాడ పూర్తిగా మునిగిపోయిందని ఇంకొక ప్రచారం చేస్తాం. కొన్ని 100 మంది వరదల్లో కొట్టుకుపోయినా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాం. సరే ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఇదేమన్నా సునకానందమా? ప్రజలకు కష్టాలుంటే మీరు చేతనైతే సాయం చేయాలే కానీ ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఇప్పుడు రాకూడదు. 2 విజయవాడ ప్రజలు కృష్ణనగర్ కానీ, సింగనగర్ కానీ ప్రాంతంలో 8 అడుగుల నీళ్లు ఉంటే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయినట్టు లెక్క. వాళ్ళు తాగడానికి నీళ్లు, టీలు, అలాగే బిస్కెట్లు, టిఫిన్లు, భోజనాలు రాత్రి పగులు వండి పంపిస్తున్నాం మేము షిప్పులు. ఈ మా ఆంధ్రప్రదేశ్ తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కేంద్రానికి కోరితే దాదాపు 10 స్పీడ్ బోట్లు 4 హెలికాప్టర్లు పంపించారు. సో వాటి ద్వారా ఇంకా 40 కోట్లు కూడా ఏదో శాంక్షన్ చేశారంటున్నారు. 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం మనీ పరంగా కూడా వాళ్ళు తక్షణ సాయం కింద పంపించారు. అంటే చూడండి, ఇది ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలుగా చూడాల్సింది. ప్రజలు నీళ్లలో అతలా కుతలం పడుతుంటే వీళ్ళు పైన కూర్చొని వెకిలింపులు చేయడం మీద నాకు అర్థం కాలేదు. గతంలో వరదలు వచ్చాయి, గోదావరి గుర్తుంది మీకు కూడా. లాస్ట్ 2 years క్రితం జగన్మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు పరిశీలించలేదు? 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, అంత బియ్యము, అదేదో కందగడ్డలు ఎవరు ఇచ్చి
వండుకోండి లేదా సావండి అని చెప్పి పంపించేసి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో వాళ్ళు ఏడ వండుకుంటారు, ఏడ పొయ్యిలు పెట్టుకుంటారు? మేము అది ప్రాబ్లం అనే కాంచిన నీళ్లు, టీలు రాత్రి 3 గంటలకు కూడా టిఫిన్లు తయారు చేసాం, భోజనాలు తయారు చేసి ప్యాకెట్లు చేసి పంపిస్తామంటే ఇస్తుంటే వాళ్ళు చేతులకు దండం పెడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించి ఆయనకి ఈరోజు బర్త్డే, వారికి కూడా శుభాకాంక్షలు చెప్పాలి. ఆయన ఆ పనులు మర్చిపోయాడు ఆయన. అయ్యో రాష్ట్రం అంతా కూడా ఇట్లా ఉందని చెప్పి జన సైనికులు ఒక పక్క, బీజేపీ నాయకులు ఒక పక్క, మేము పక్క అవసరపడతామంటే పైన కూర్చొని దుర్మార్గ చర్యలు చేయడం అనేది తప్పండి. అసలు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ నాశనం చేయడం ఇంకా ప్రమాదం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాయలసీమ జిల్లాలో పెద్ద వానలు వరదలు లేవండి. ఎందుకంటే ఒక అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతంలో చాలా తక్కువనే. గత 5 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులని, అలాగే ఏవైతే ఈ పైన ఎగు చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటి కూడా కలిసి తీయకుండా పూర్తి స్థాయిలో బుడమేరు అనే ఒక ఏరుకి గండి పడుతుందని తెలిసి కూడా పూర్తి స్థాయిలో అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి, ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా సర్వనాశనం చేశారు. ఈ వరద భారీ ఎత్తున తెలంగాణలో ఆ పైన మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ ఎత్తున కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంటాయి. అందులో బోటు కూడా కొట్టుకొచ్చేసి అవి బ్యారేజ్ తనుకున్న విషయం కూడా మీకు విజువల్లో చూపిస్తున్నాను. దాంట్లో ఒకరిద్దరు కూడా చనిపోయారు కూడా ఈ వరదల్లో, కొన్ని చోట్ల తెలియకుండా రావడం వల్ల. ఇంత ప్రాణ నష్టం కాకుండా మా హోంమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లోకల్ ఎంపీ, అలాగే ఎమ్మెల్యేలు, నారాయణ గారు మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ గారు ఆగ మేఘాల మీద నిద్రాహారాలు మనం పనిచేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొని బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చొని ఎకిల్లో ఉండడం అనేది చాలా బాధ కలిగించిందండి. అలాగే వైఎస్ఆర్సీపీలో ఒక మాట చెప్తున్నాం, చేతనైతే సాయం చేయండి కానీ ఇట్లాంటి దుర్మార్గ చర్యలు చేయబాకండి. ఇంకో విషయం కూడా, పైన కనకదుర్మ గారు భక్తులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ట్రైన్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి ఆ వరదల వల్ల. పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం లాగా జలదిగ్బంధనం అయిపోయింది విజయవాడ. ఇక్కడ తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత ఆగిపోయిన ట్రైన్లలో కూడా ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వంటలు చేసి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఆహార ప్యాకెట్. అది మానవత్వం. ఎస్, అది మానవత్వం సార్. మీరైనా నేనైనా కింద పడితే చేయించి పైకి లేపుతారు. కనీసం ఒక బాటలు నీళ్ళు ఇవ్వకపోగా కరకట్ట మునిగిపోయింది, సీఎం గారి ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. ఎవడు చెప్పాడండి వీడికి, ఈ తెక్కలోడికి? నాకు అర్థం కావట్లా. సాక్షి టీవీ, సాక్షి ఆ ఛానల్లో వస్తుంటే పేపర్లు చూస్తా ఉంటే రాష్ట్రం అంతా కూడా వరదలో పుట్టుకుని వెళ్ళిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి గారు కంటి చుట్టూ ఆపేశాడంట. ఏం మాటలు, ఏం మాటలు నాకు అర్థం కాలేదు. నాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల ప్రాణరక్షణ, వాళ్లకు తక్షణ సహాయం. ఈరోజు కేంద్రం ఆగమేఘాల మీద వాళ్ళు పంపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సార్ ఎవరు సార్ ఇక్కడ? ఎవరు ఒకప్పుడు బాబు గారిని ముసలాడు అన్నారు కదా, ఏదో 74 ఏళ్ళ వయసు అన్నారు కదా. ఇప్పుడు ఈ మన వయసు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముసలాడా? కనపడలేదు నాకు, ఎక్కడ కనపడలేదు. గతంలో గోదావరి వదిలి జరిగితే ఆయనకి పైకి స్టేజ్ పెట్టి గ్రీన్ మ్యాట్ రెడ్ మ్యాట్ వేసి ఆ పైర్లు కుళ్ళిపోతే కళ్ళ చేతికి తీసి కూడా తాకలేన. చివరి పక్కన ఎవరు సెక్యూరిటీ గార్డ్ తీసుకున్నాడు. అంటే రైతులన్నా పైరన్నా అంత చిదరింపుగా చూసే ఈ వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఈ విధంగా వరదలు వస్తుంటాయి. వరదలన్నీ సామాన్యంగా సంవత్సరం వర్షాల వల్ల వస్తుంటాయి. అది ప్రకృతి విపత్తు, ఎవరికి చెప్పిరాదు. ఆ ప్రమాదాన్ని మనం నిలుపుకోవాల్సిందే. కానీ 8 అడుగుల నీళ్ళల్లో పాపం అల్లాడుతూ ఉంటే ప్రజల్ని వచ్చి చూడాల్సిన యువకుడు లాంటి జగన్మోహన్ గారు ముసలోడు ఇంట్లో కూర్చున్నాడు. 74 ఏళ్ల వయసులో మా చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల రాత్రి 3 గంటలైనా ఇప్పటికి తిరుగుతున్నారు సార్. ఇప్పుడు సాయంత్రం కూడా ఫోన్ చేస్తే అదేదో ప్రాంతంలో తిరుగుతున్నాడు, భోజనం అందిందో లేదో చెక్ చేసుకుంటున్నాడు. వాలంటీర్లు, సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తుంటే సహాయం చేయండి, వీలైతే సూచనలు చేయండి, వీలైతే అవకాశం ఉంటే మీరు కూడా దిగి సహాయ కార్యక్రమంలో పాల్గొండి. అంతేగాని దుష్ట ప్రచారం, దుర్మార్గ ప్రచారం ఒకసారి తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ అందరికీ చెప్తున్న మానవ దృక్పథంతో మీడియా మిత్రుల ద్వారా, మీ అమ్మా టీవీ ద్వారా స్వచ్ఛంద సేవా సమితులు, పార్టీ కార్యక్రమాలు కూడా వారిని ఆదుకోవాలి. మేము కూడా చేస్తున్నాం ఆ పని, మీరు కూడా చేయమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, మొదటగా మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ అమా న్యూస్ ఆల్సో. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఆయన బర్త్డే ఫంక్షన్స్ ఎక్కడ జరుపుకోరు. డిప్యూటీ సీఎంగా ఈసారి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరపాలనుకున్నారు. మరి ఏ రకంగా జరుపుతున్నారు? ప్రకృతి విపత్తు వలన పెద్దగా జరగలేదు అనుకోవాలా? ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు, చౌదరి గారికి, అమ్మా న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా జనసేన నేత
ప్రజానేత, ప్రజల సంక్షేమాన్ని ప్రతి క్షణం ఆశిస్తూ ప్రజల కోసమే పనిచేసే నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని, అలాగే ప్రజలకి మరింత సేవ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నానండి. మేము కూడా చెప్తున్నాం అండి. రైట్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే బర్త్డే సెలబ్రేషన్స్ కి ఆయన ఎప్పుడూ దూరమేనండి. ముందు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు కానీ, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ బర్త్డే రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు, ఎక్కడ కనిపించరు. ఆయనకి సెలబ్రేట్ చేసుకోవడము, ఈ పండుగలు చేసుకోవడం ఇవన్నీ అంతగా నచ్చవండి. ప్రజలకి ఏదన్నా సాయం చేసిన రోజు, ప్రజలకి మనం ఉపయోగపడిన రోజు ఆయనకి నిజంగా పండుగ. ప్రజలు అందరూ సంతోషంగా ఉంటే ఆయన ప్రతిరోజు పండుగనండి. సో ఈ ఇయర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చే మొదటి పుట్టినరోజు అని చెప్పి ఫ్యాన్స్ కానీ, ఇటు కార్యకర్తలు కానీ అందరూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే అది పార్టీకి సంబంధం లేదు, ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే అనుకోకుండా సంభవించిన ఈ ప్రకృతి విపత్తుల్లో మేము కూడా రియలైజ్ అయ్యి ఈ టైంలో మనం సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు కష్టంలో ఉన్నారో, ఇదైతే ఏదైతే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నామో అది మానేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం. వాళ్ళకి భోజనం కానీ, పాలు కానీ, అలాగే మంచినీళ్లు కానీ, వారికి కావలసిన దుప్పట్లు లాంటివి కానీ, అలాంటివన్నీ సహాయ కార్యక్రమాలు ఏ ప్రాంతానికి సంబంధించిన జన సైనికులు ఆ ప్రాంతంలో చేస్తూనే ఉన్నారండి. అది ఇంకా కొనసాగుతూనే ఉందండి. సుజాత గారు, ముఖ్యంగా ఒకే వరదల గురించి అందరూ కూడా ఏపీ ప్రభుత్వం ఎలా చేస్తుందో మరి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏపీలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ మహిళల మీద జరిగినాయి, గతంలో జరిగినాయి కానీ ప్రజెంట్ జరిగినాయి, చాలా దుమారాన్ని రేపాయి. ఉదాహరణకి ముంబై నటి జిత్వానీ కేసు గతంలో జరిగింది. అది ఇప్పుడు ఆవిడ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడటం ఒకటైతే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా కలకలం మరోవైపు. హిడెన్ కెమెరా దొరకలేదని చెప్తున్నారు మరి నారా లోకేష్ గారు, కెమెరాలు ఏమీ లేవంటున్నారు. అసలు ఈ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయా? దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే స్వయంగా కాలేజీల నుంచి బయటికి వచ్చి పిల్లలు ఆ గతంలో మా ఫొటోస్ వీడియోస్ వచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు, యువతులు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎటువంటి స్టెప్స్ ప్రభుత్వం తీసుకోబోతుంది ఈ విషయంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో? నటి జత్వానీ విషయంలో అయితే మనం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు ఆ కేసు గురించి కానీ, ఆ జరిగిన సంఘటనల గురించి కానీ ఎక్కడ బయటకు రాలేదు. ఆవిడ కనీసం బాధితురాల మీదే తిరిగి కేసు పెట్టి వేధించి ఆవిడతోటి అక్కడ ముంబైలో కేసు విత్డ్రా చేయించుకునేటట్టు ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని, అంటే ప్రజల కోసం, రక్షణ కోసం ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అంతటిని ఒక ఒంటరి మహిళ మీద కక్ష సాధింపు కోసం ఉపయోగించిన నీచ నికృష్ట కమీన్ పార్టీ మన వైసీపీ గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నో సంఘటనలు ఇదొకటి మచ్చుతునకండి. ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి కేసు బయటకు వచ్చింది కానీ, లేదంటే అది అలాగే సమాధి అయిపోయేదండి. ఇలాగ బయటికి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో. అది జత్వానీ అంటే ఆవిడ ఒక డాక్టరు, అలాగే చదువుకున్న మహిళ, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నారు, అలాగే నటి. వారి తల్లిదండ్రులు కూడా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, వారి తండ్రి, తల్లి వచ్చి రిజర్వ్ బ్యాంక్ అధికారి. సో ఇటువంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తినే మీరు అంతగా వేధించి ఆవిని జైలు పాలు చేసి రహస్యంగా ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి విచారించి ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేశారు అంటే కనుక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది బయటకు వస్తుంది. ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీస్ అధికారుల పేర్లు ఏవైతే బయటకు వస్తున్నాయో, వైసీపీలో దానికి సంబంధించిన, దానికి సహకరించిన పోలీసు అధికారులు కానీ, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ భయంతో ఇప్పుడు ఒక కొత్త ఇష్యూని బయటకు తీసుకొచ్చారండి. గుడ్లవల్లేరు సంఘటన వైసీపీ నాయకులు తీసుకొచ్చారంటారా బయటికి దాన్ని మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైనా నిజాన్ని దాతలే లక్ష్మీనాథ్ గారు ఎన్నో రోజులు దాచలేదు నిజాన్ని ఏదండి. ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక్క వీడియో బయటికి రాలేదు. ఎక్కడ కూడా ఒక్కటి, ఇప్పుడు 300 వీడియోలు అంటున్నారు, ఎక్కడ కూడా ఒక వీడియో బయటకు వచ్చిన దాఖలాలు లేవు.
అలాగే కెమెరాస్ కోసం సెర్చ్ చేస్తారు టీం అంతా వెళ్ళి. ఒక్క కెమెరా కూడా దొరికిన దాఖలాలు లేవు. అటు బాత్రూమ్ లో ఉన్న వాష్రూమ్స్ అన్నిట్లో, షవర్స్ లో కానీ, ట్యాప్ లో మరి కానీ కాలేజీలో ప్రతి యువతులు చోట ప్రెస్ ముందుకు వచ్చి వెతికారు. మరి యువతులందరూ కూడా ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ ధర్నా చేయడం జరిగింది కదా, వాళ్ళకి తెలియదంటారా అక్కడ కెమెరాలు ఉన్నాయో లేవో? తెలియదు సార్, వాళ్ళని డైవర్ట్ చేశారు. నేను అదే చెప్పబోతున్నాను. వాళ్ళని డైవర్ట్ చేశారు. వాళ్ళకి ఒక సుజాత తప్పుడు గారు, సమాచారం ఇచ్చి సుజాత గారు, ప్రభుత్వం మీద ఉంది, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారు? సార్ ప్రభుత్వం మాదే ఉంది, కానీ ఈ అరాచక శక్తులు చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయి సార్. ప్రభుత్వం మాది ఉన్న ఫైళ్లు దహనం అవుతున్నాయి. ప్రభుత్వం మాది ఉన్న ఈ కాలేజీల్లో ఇటువంటి పుకార్లు రేపిస్తున్నారు. అలాగే మనం చూసాం సార్, ఫైళ్లు ఎత్తుకుపోవడం, ఫైళ్లు దహనం చేయడం. అంటే ప్రభుత్వం అయితే మారింది, కానీ అందులో ఉన్న కొంతమంది వాళ్ళకి సహకరించే అధికారులు, ఆ వ్యవస్థ మాత్రం ఇంకా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉందనడానికి ఇదొక నిదర్శనం సార్. విద్యార్థుల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి ఈ జత్వానీ కేసు నుంచి మళ్ళా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ సార్. బుద్ధి లేని వైసీపీ పార్టీకి ఎప్పుడు చూడు డైవర్షన్ పాలిటిక్స్. ఈవెన్ ఇప్పుడు వరదల్లోంటి ఇటువంటి కష్ట సమయాల్లో కూడా దిక్కుమాలిన డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు సార్. ఈ రోజు చూస్తున్నాం మనం సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడే మాటలు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన ఉండవల్లి నివాసం నుంచి వచ్చేసారు, అక్కడ నుంచి పారిపోయారు, మునిగిపోయింది, మంగళగిరి మునిగిపోయింది, ఉండవల్లి మునిగిపోయింది అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సెక్రటేరియట్ లో కూర్చుని, కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుని సమీక్షలు చేస్తున్నారు. అలాగే ఆయన విజిట్ కి వెళ్తున్నారు వరద ముంపు ప్రాంతాలకి. వెళుతుంటే దాన్ని కూడా అక్రమంగా, అన్యాయంగా దాని మీద దాడి చేస్తున్నారు సార్ సోషల్ మీడియా వేదికగా. కొంచెం కూడా కనీసం ఇటువంటి విపత్తు సమయాల్లో అయినా ప్రతిపక్ష హోదాకి సామాన్య ప్రజల అనేది వదిలేసి కనీసం ఒక మనిషిగా మానవత్వంతో ఆలోచించాల్సింది పోయి ఇప్పుడు కూడా పాలిటిక్స్ చేయడం నిజంగా విచారకరం సార్. ప్రజలు బయట ఉమ్మేస్తున్నారు సార్ వీళ్ళు మహాన్న. ఓకే సుజాత్ గారు, మళ్ళీ వస్తాను. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, నటి జిత్వానీ కేసుని డైవర్షన్ చేయడానికే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా కలకలం అనే దాన్ని వైసీపీ బయటికి తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు జనసేన నేత సుజాత కాజా గారు. ఏమంటారు మీరు? ముంబై నటి జిత్వానీ కేసు ఏదైతే ఉందో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విద్యాసాగర్ గారు, గతంలో ఉన్న పోలీస్ బాసులు ఎవరైతే విశాల్ గున్ని గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఈ కేసుని డైవర్షన్ చేయడానికే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనే దాన్ని వైసీపీ పార్టీ తీసుకొచ్చి అడావుడి చేస్తుంది అని చెప్పి జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు అంటున్నారు. సార్, నత్వానీ గారి యొక్క ఎవరైతే జత్వానీ గారు ఉన్నారో ఆవిడ కేసుకి గొడ్లవల్లేరు కేసుకి ఏ రకంగా ముడి పెడతారు? ఈ రోజున గొడ్లవల్లేరులో జరిగినటువంటి సంఘటన అది ఆడపిల్లలకి సంబంధించింది, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సంఘటన. సో దాన్ని రాజకీయ రంగు పులిమి ఇక్కడ ఏం జరగలేదని చెప్పడం అత్యంత విచారకరం. ఎందుకంటే ఇదే సంఘటన వైఎస్ ఇప్పుడు మా ప్రభుత్వ ఆయంలో జరుగుంటే ఇదే జనసేన పార్టీ అధినాయకుడు అదే రోడ్ల మీద పొరుల దండాలు పెట్టేసి, లేదా పాలు మీద వచ్చి సినిమాటిక్ గా ఆయన చేసిన విన్యాసాలు ఏమైనా చేసేవారు. సో ఇప్పుడు ఎందుకు స్పందించట్లా? అక్కడ ఉన్నది 800 మంది విద్యార్థులు అండి. ఏమి జరగకన్నా జరిగిందని ప్రచారం వాళ్ళు చేయరు కదా. అక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరు కదా, పిల్లలే కదా చెప్పారు. మంత్రి లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక్క కెమెరా కూడా దొరకలేదు, దానికి సాక్ష్యాలు కూడా ఏ కెమెరాలు లేవనే దానికి సాక్ష్యాలు ఉన్నాయి, కెమెరా లేవని చెప్తున్నారు అక్కడ లోకేష్ గారు. నాగ్ గారు, పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ తీసుకున్నారు, హిడెన్ కెమెరా కనబడలేదు అన్నారు. పోలీసులు వెళ్ళి ఎవిడెన్స్ తీసుకున్నారు, కానీ ఎవిడెన్స్ దొరికింది, కానీ కెమెరా లేదన్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. పోలీసులు లోపలికి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేశారు, బాత్రూమ్ లో ఉన్నటువంటి హిడెన్ కెమెరాస్ తొలగించి తీసుకెళ్లిపోయారు. డేటా మొత్తం ఆ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, ఫోన్లు ఆధీనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఆ అమ్మాయిని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? అర్ధరాత్రి అప్పుడు స్పెషల్ కేటగిరీ సెక్యూరిటీ ఇప్పించి ఆ అమ్మాయిని సొంత ఆ యొక్క కాలేజీకి యాజమాన్య కారులో తీసుకెళ్లి అమ్మాయిని ఎందుకు దిగబెట్టారు?
ఎందుకని అమ్మాయిని అరెస్ట్ చేయాలా, మిగతా ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయాలా, నలుగురికి సంబంధం ఉందన్నారు కదా. ఇదంతా ఏంటంటే ఏదైతే అబ్బాయి రిలీజ్ చేశానన్నాడో ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఎవరైతే అమ్మాయి చేశాను అన్నదో ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా ఓయే రూమ్ లో దొరికిపోయారు. ఓయే రూమ్ లో దొరికిపోయిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో. సర్క్యులేట్ అయితే నాదే కాదు మీ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీ 300 మంది వీడియోలు నేను బయటకు పంపించానని ఆ అమ్మాయే చెప్పింది. సో ఇది ఎంతవరకు నిజమో కాదో అబద్ధం అనేది ఆ అమ్మాయిని జైల్లో పెట్టి విచారణ జరిపి అసలు ఆ అమ్మాయి చేసిందా, ఆ అమ్మాయి తాలూకు వాళ్ళ తండ్రి టీడీపీ నాయకుడు కాబట్టి వాళ్ళ ఆన్ చేపిస్తూ ఉన్నాడా, లేదంటే కాలేజీ యొక్క యాజమాన్యం మొత్తం చేపించి దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారా, లేదా ఉమెన్ ట్రాఫికింగ్ గురవుతుందా అనేది అన్ని కోణాల ద్వారా ఆలోచించాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆడపిల్లల ఎవరు ఆడపిల్లైనా ఒకటి లక్ష్మణరావు గారు, ఏ ఆడపిల్లే నిజంగా అక్కడ జరుగుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రశ్నిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నారు? ఓకే, జిత్వాని గారి కేసు ఎలా చూస్తారు మీరు? అంటే ఆడపిల్లలకి రక్షణ ఇస్తాము, మంచి చట్టం తీసుకొస్తాము. ఒక ఆడపిల్లను చూడాలంటే, ఆడపిల్ల వరకు కన్నెత్తి చూడాలంటే అటువంటి కఠిన చట్టాలు తీసుకొస్తాను. పవన్ జిత్వాని గారి కేసును ఎలా చూస్తారు? పడుకున్నాడు లక్ష్మణరావు గారు, ఆయన కంటికి కనబడట్లేదు. లక్ష్మణరావు గారు జిత్వాని గారి కేసును ఎలా చూస్తారు? ఏంటి విద్యాసాగర్ గారు నన్ను వేధించారు లైంగికంగా అని చెప్పిన జిత్వాని గారు డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడారు. జిత్వాని గారి కేసును ఎలా చూస్తారు? అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టున్నారు, ఆయన మాధురి గారిది ఒక ఆడియో టేప్ బయటపడింది, కావాలనే ఆవిడ ఆత్మహత్య నాటకం ఆడిందని చెప్పేది ఒక ఆడియో టేప్ బయటపడింది, దాని గురించి ఏమంటారు? అనంతబాబు గారు ఒక వీడియో బయటపడింది, దాని గురించి ఏం చెప్తారు? అలాగే సార్, ఈ మూడు చెప్పే ముందు ఒక మాట చెప్పాలండి. చెప్పండి. అదే గుట్లవెల్లేరు కాలేజీకి వెళ్ళిన ఎస్ఐ ఆ కాలేజీ విద్యార్థులతో బెదిరించి మాట్లాడిందా లేదా, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అలాగే బాత్రూమ్లకు వెళ్ళి సీసీ కెమెరాలు తీసిన దృశ్యం కూడా అదే అమ్మాయిలు బయటికి చూపించారా లేదా, ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో గద్దె రామ్మోహన్ రావుకి సంబంధించినటువంటి వాళ్ళ భార్యకి ఎవరైతే వాళ్ళ భార్య అనుచరులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది శాస్త్రి ఇంజనీరింగ్ కాలేజు అంటే ఇది అంతా టీడీపీకి సంబంధించినటువంటి సింపథైజర్ది. అందుకే వాళ్ళు ఏమి లేదని ఈ ఫేక్ న్యూస్ అని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు బయటికి. ఇంకో విషయం విద్యాసాగర్ గురించి అన్నారు. కుక్కల విద్యాసాగర్ గారు ఆవిడకి 2009 నుంచి ఆవిడ నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంది. 1,32,00,000 రూపాయలు నేను ఆవిడకి ఇవ్వడం జరిగింది, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. అందుకే 2014లో నేను పోటీ చేసినప్పుడు కూడా నేను పోటీ చేసిన తర్వాత వెళ్ళిపోయాను, ఎక్కడ కూడా నాకు వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, నేను ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను కలవలేదు. 2014 తర్వాత ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పాడు. ఏదైతే ఆవిడ మీద ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులు కూడా బయట పెట్టారు. ఎక్కడక్కడ ఆవిడ పేరు ఏ రకంగా చెప్తుందంటారు. నా ఆవేదన ఇలా జరిగింది, నన్ను హెరాస్ చేశారు, 40 days పాటు నన్ను హెరాస్ చేశారు, 18 days పాటు నన్ను హెరాస్ చేశారు అని చెప్పి కెమెరా ముందుకు వచ్చి ఆవిడ ఎందుకు చెప్పిందంటారు? ప్రభుత్వం పడుగుబడి ఉన్నతమైన హోదాలో ఉంటారు, అటువంటి వ్యక్తుల్ని వల వేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం అంతా తెలుస్తూ ఉంది. ఇప్పుడు జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరైతే సజ్జల జిందాల్ గారి మీద కేసు వేసినప్పుడు అర్థమవుతుంది కదా ఆవిడ ఏ రేంజ్ లో వాళ్ళ దగ్గర డబ్బులు దండు కూడా ఇంకిదవుతుంది అన్నది. ఈ రోజు ప్రతిదీ కూడా ఈ రెండు పక్కన పెడితే మిగతా రెండు గురించి కూడా చెప్పండి మీ మాటల్లో. మిగతా రెండు కూడా చెప్పండి, మిగతా రెండు కూడా చెప్పండి. ఒక డిఫరెంట్ ఇష్యూ ఆయన చెప్పాడు. ఇప్పుడు దానివల్ల ఇబ్బంది వచ్చింది, ముగిసిపోయింది కదా. ఆయన కూడా ఈ లీగల్కి వెళ్ళి వాళ్ళ భార్యకి ఇవ్వాల్సిన విడాకులు ఇస్తాను అన్నాడు. అది వాళ్ళ కోర్టులో చూసుకుంటారు. ఆయన కూడా ఆ టెక్కల నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. అక్కడ ఉన్నటువంటి పేరాడ తిలక గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయండి. ఒక దాంట్లో కదా జనసేన పార్టీలో సస్పెండ్ చేశారు, పార్టీలో లేరా?
ఎంతమంది భాగవతాలు తెలియదు? ఒకటి నారా లోకేష్ ఒకటి గారి భాగవతాలు ఒకటి తెలియదు? ఒకటి నారా లోకేష్ లక్ష్మణరావు గారు ఒక మాట. Yes, ఒక క్వశ్చన్ నారా లోకేష్ గారికి ఉన్నటువంటి లింక్ Yes, తెలియవా? yes. మీరు ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పండి. గతంలో సుబ్రహ్మణ్యం దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబును అప్పుడు సస్పెండ్ చేయలేదు. ఇప్పుడైనా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా అనంతబాబు గారిని సస్పెండ్ చేశారా? సార్, అనంతబాబుని సస్పెండ్ చేయడానికి చెందడానికి ఖచ్చితంగా అనంతబాబు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అనంతబాబు గారు ఎక్కువ కాదు, అనంతబాబు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు రంపచోడవరం ఉందో, రంపచోడవరంలో అక్కడ స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి కదా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ప్రజలు అవాయిడ్ చేయాలి కదా. ఈ రోజు వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే అనంతబాబు పెట్టినటువంటి క్యాండిడేట్ ఓడిపోయారు కదా ఈ రోజు. నిందితుడికి దగ్గర నుంచి సస్పెండ్ చేయరా? మీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఉండవా? మీరు పార్టీలో మాట్లాడతారండి లక్ష్మణరావు గారు. అక్కడ ప్రజలు పార్టీలో చర్యలు తీసుకోవాలి. సభకి ఎలా పంపిస్తారు అటువంటి వ్యక్తిని? ఒక చెప్తున్నారు చంపేసేయమని చెప్పి డెలివరీ చేయమని చెప్పి ఏం మాట్లాడుతున్నారు? దువ్వాడ శ్రీను ఆవిడ ఆడియోలు చక్కగా బయటకు వచ్చినాయి. వాళ్ళంతటి వాళ్ళే యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని అదంతా చేసిన ఆడియోలు బయటకు వచ్చినాయి. అంటే మీరు కొంచెం టైం పడుతుంది అంటే మీ అరాచకాలన్నీ బయటకు రావడానికి. ఈ లోపల ఏం చేయలేదు. లక్ష్మణరావు గారు ఆ దువ్వాడ గారి ఇష్యూ జరిగినప్పుడు దగ్గర 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు ప్రజలు. ఏం జరిగింది అనేది వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. మరి ప్రజలందరినీ తప్పుదో పట్టించినట్ట కదా దువ్వాడ గారు? ఒక్క నిమిషం సార్, దువ్వాడ విషయమే హైలైట్ చేయడము మీడియా తప్పు. దువ్వాడ విషయాన్ని అది కుటుంబ మధ్య రాజకీయం చేయడము టీడీపీ కూటమి తప్పు. ఎవరు ఏమన్నా ఎవరింట్లో గొడవ ఉండు, ఎవరు మూడు మధ్య గొడవ ఉండు, ఎవరు మాడి మధ్య గొడవ ఉండు, చూసుకుంటారు. వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూ, దుబాయ్కి మాత్రం వచ్చేటప్పటికి పర్సనల్ ఇష్యూ. అసలు ఏం న్యాయం సార్? వినడానికన్నా జనాలన్నా నవ్వుతారండి. ఓకే సుజాత్ గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ మీరు మాట్లాడండి. రైట్ సార్, ఇక్కడ ఒక విషయం చెప్పి నేను మీ అడిగిన ప్రశ్న చెప్తున్నాను. చెప్పండి సార్. కేంద్రం ఇస్తున్న సహాయ సహకారంతో పాటు రాష్ట్రం 5 లక్షల డబ్బులతో పాటు 25 కేజీల బియ్యం, 5 కిలోల చక్కెర, పప్పు అన్ని ఇస్తూ మళ్ళీ వండి భోజనాలు సప్లై చేస్తున్నారు. నేను మీ ద్వారా మా తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా కానీ ఇతర జిల్లా ప్రాంతాల్లో కూడా చాలా మంది బ్రెడ్ ప్యాకెట్లు అలాగే పాల ప్యాకెట్లు డొనేట్ చేసి వారి శక్తి మేరకి రవాణా సౌకర్యం ఉన్న కారుల్లో, చిన్న వ్యాన్లు, అంటే కొన్ని చోట్ల రవాణా బ్యాన్ చేశారు కాబట్టి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఎక్కడైతే మంగళగిరి దాటిన తర్వాత బ్రిడ్జి అనుమతులు ఆపేశారని ఇప్పుడు ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు. దాంతో గుమ్మని ఆగాము. లేదంటే చాలా ప్రాంతాల నుంచి విరివిగా దాతలు విజయవాడ వరదల్లో బాధితులకు సాయం చేస్తారు. వాళ్ళందరికీ కూడా మా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని కదంబరి జత్వాని కేసు అతలాకుతలంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు? ఆవిడ గుజరాతీ. సజ్జన్ జిందాల్ భారతదేశంలో అత్యధిక ధనవంతుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి. మరి ఆవిడికి ఇతనికి ఉన్న గత కేసు. ఇప్పుడు పివిఆర్కే విజయ్ కుమార్ ఇక్కడ రాజమండ్రి నుంచి తన భూమి ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి 5 లక్షలకి అమ్ముతున్నాడని చెప్పి ఫోర్జరీ కేసు పెట్టి ఆవిడ నాకు 2001 నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక కేసు పెట్టారు. సో దీని వెనకాల జరిగిన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వేరే. సజ్జన్ జిందాల్ గతంలో రాజశేఖర రెడ్డి గారికి బాగా స్నేహితుడు. అలాగే కడప స్టీల్ ప్లాంట్కి ఆయన పెట్టాలని ప్లాన్లో కూడా ఉన్నాయి.
అప్పుడు సచిన్ జిందాలు ఈయన జగన్మోహన్ రాజకీయాలు లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య మా కొడుకుని డైరెక్ట్గా అక్కడ పిలిచి పరిచయం చేసి మీకు ఏ అవసరమైనా ఈయన ఉపయోగించుకోవడానికి విధంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అలాగే సచిన్ జిందాల్ ఈ కేసులు ఎదుర్కొన్న తర్వాత ఎక్కడైతే అవకాశం ఉంటుంది సెటిల్మెంట్ అని కోసం మాట్లాడుకున్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సెటిల్మెంట్ దందాకు ఉపయోగించుకున్నాడు. ఈవిడ్ని పూర్తి స్థాయిలో కేసు నుంచి బయటపడాలి అంటే ఆంధ్రాలో పోలీసులు మనం హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు. అప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారికి ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ రాపిచ్చి విశాల్ గున్ని అలాగే క్రాంతిరాన్ టాటా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ముగ్గురిని ఆపరేషన్ కోవర్ట్ లాగా ఉపయోగించుకొని 3 సార్లు బాంబేకి వెళ్ళి దీంట్లో ప్రశాంత్ కిషోర్ గారు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో మన ఆయన తెలియాల. ఎందుకంటే గతంలో ఆయన ఏమంటారు విద్యాశాఖ సెక్రటరీ కూడా ఉన్నారు ఐఏఎస్. వీళ్ళు వెళ్ళి ఎక్కి కూడా చేశారు ఆవిడ చెప్పిన మాటలు. సో ఆగమేఘాల మీద ఈ పీవీఆర్కే విజయ్ కుమార్ అనే వ్యక్తి తనే అప్పుల్లో ఉన్నాడు, రాష్ట్రంలో వెళ్ళిపోయాడు. ఈయన భూమి ఎవరో కొన్నారంట. ఆ కొన్న భూములు పోర్చులు చేసి వేరే వీళ్ళ ఫ్రెండ్స్ కమ్మకపోతే వాళ్ళు ఈయనకి చెప్పారంట. అది చెప్పి రిపోర్ట్ వేశారంట. చివరికి ఎవరి పేరు మీద అయితే ఈ భూములు కొని అడ్వాన్స్ ఇచ్చారని చెప్పిన వాళ్ళు చెప్పిన బయటకు వచ్చి మాట్లాడిన మాట వాళ్ళు కేసు కూడా పెట్టారు కన్సల్ట్ పోలీస్ స్టేషన్. నేను వీళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీలో నాయకుడండి, దర్శనం కోసం ఆధార్ కార్డులు ఇచ్చాము, ఆధార్ కార్డులో ఉపయోగించుకొని వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు ఆగమేఘాల మీద జత్వానీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు తీసుకొచ్చారు, ఆ ఫ్లైట్ ఎవరిది, దీంట్లో గున్ని టాటా ఎందుకు 3-4 సార్లు ఒక ఎస్ఐ డిఎస్పీ చేయాల్సిన కేసులు ఐఏఎస్ డీలింగ్ చేశారు. దీని వెనకాల ఏ మతలబు జరిగిందనే విషయం పైన పర్టికులర్ గా ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. దాని మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇప్పటికే రాణా విశాల్ గున్ని విఆర్ లో ఉన్నారు. ఆంజనేయులు గారిని సస్పెన్షన్ లో పెట్టాలనుకున్నారు. టోటల్ ఈ కేసు అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దందా సెటిల్మెంట్ దందాలో భాగంగా దీన్ని కూడా కేసుగా మార్చుకొని. చౌదరి గారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. చౌదరి గారు ఇప్పుడు వేరే పార్టీ నాయకులు వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మీ ప్రభుత్వం మీద మాట్లాడటం సపరేటు, కానీ వింతగా కొంతమంది మీరు చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది మెజారిటీ పర్సెంట్ యువకులు మీ చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అవుతున్నారండి. ఈ మధ్య ఎందుకు అలా ఫైర్ అవుతున్నారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ సరైన శిక్ష చంద్రబాబు నాయుడు గారు వేయడం లేదు, ఆయన అలసత్వం వహిస్తున్నారని చెప్పి మరి తొందరపడుతున్నారు అనుకోవాలా, లేదంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్కిస్తున్నారు అనుకోవాలా? ఎందుకంటే ఈ జత్వానీ విషయంలో కానీ గతంలో ఈ ఒక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు సస్పెన్షన్ చేయడం ఏంటి, డిస్మిస్ చేయాలి. కానీ సస్పెన్షన్ చేస్తే అదే ఆడపిల్లకి ఇంకో దగ్గరికి సస్పెన్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి లేదంటే ట్రాన్స్ఫర్ చేయడం వలన నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయడం వలన అక్కడికి వెళ్ళి మళ్ళీ అలాంటి పనులే చేస్తారు కదా అని చెప్పి మీ కార్యకర్తలే చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు మీరు? సరే, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి మీ ప్రశ్న సమాధానం చెప్పి జత్వానీ గారిని ఈ కేసులు ఇచ్చిన వెనకాల పెద్ద సెటిల్మెంట్ దందా ఉంది. ఎందుకంటే ఆవిడ డాక్టరు, అలాగే యాక్టరు, బాలీవుడ్ లో సినిమాలు తీసింది, తమిళనాడు సినిమాలు తీసింది, కన్నడలో సినిమాలు తీసింది. మరి అడ్వర్టైజ్మెంట్ ఆమె యొక్క షోస్ అది చేస్తుంటారు. కాబట్టి ఆవిడ చదువుకున్న ఆవిడ, వాళ్ళ కుటుంబం కూడా మంచి నైవేద్యం కలిగిన కుటుంబం. సో అటువంటి ఆడపిల్లని విజయవాడ తీసుకొచ్చి దుర్మార్గం హింసించడం అనేది నేను వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ గా చేయాల్సింది, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఇటువంటి ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అయితే రెండో ప్రశ్న కూడా మీరు అడిగారు, ఉండవల్లి కాలేజ్ విషయం పైన. దీనిపైన చాలా క్లారిటీ ఉందండి మాకు. ఇది కొడాలని కొడుకు అక్కడున్న విజయ్ ముగ్గురు కలిసి ఫ్రెండ్లీగా వ్యక్తిగత తగాదాలు పెట్టుకొని కావాలని ఇదేదో వీడియోలు తీశారని, సీసీ కెమెరాలు హిడెన్ కెమెరా పెట్టారని చెప్పి ఒక దందా చేశారు. దాంతో ఇది సిల్వల్ పనులై పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రే. దీనికి అల్లకొల్లం చేయడం కోసం చేసిన మెయిన్ గా ఆ సోషల్ మీడియాలోనే, ఆ సాక్షి మీడియా పేపర్లోనే ఈ దుర్మార్గమైన వార్తలు వచ్చాయి. ఎక్కడా కూడా ఒక వీడియో కూడా బయట రాలేదు, ఒక ఫోటో కూడా బయట రాలేదు. చివరికి పోలీసు అందరూ వెతికి ఒక వ్యక్తి కూడా పట్టుకొని డిమాండ్ చేసి ఏదో సెల్ ఫోన్ లో అక్కడ ఉన్న యువతులందరూ ఎందుకు ఆ రకంగా మరి మాట్లాడారు, మా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని? సార్ మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక భావోద్వేగంగా మారితే ప్రజల్లో ఆయుధంగా బయటకు వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ వినాయకుడు పాలు తాగాడండి. వినాయకుడు నిజంగా పాలు తాగాడా? నాకు చాలా తాగల.
పోసేసారు. ఇంట్లో పిల్లకాయలు కూడా పాలు లేకుండా పోసేసారు. ఎవరికి రాళ్ళ మీద పోసి ఇంకిపోయిన చేతులు పెట్టుకున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పుల్లు అని చెప్పే రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోల్స్ చేసి అదే పనిగా కాసుకొని కూర్చోన్నారు. సో వైఎస్ఆర్సీ కూడా పనికి మాల ఆయుధం దొరికింది. ప్రభుత్వమైన బురజాల చెప్పి పెద్ద ఎత్తున ఓఎంఆ కాలేజీలో జరిగిపోయింది. 300 వీడియో. సార్ నాకు అడుగుతూ 300 వీడియోలు అంటే ప్రపంచం చేతిలో ఉంది. సెల్లో నిమిషంలో కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతాయి వీడియోలు. ఎక్కడ ఒక్క వీడియో కూడా బయట రాలేదు. ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా మాడుకొని తిట్టుకుంటే వేరే వీడియోస్ పక్కన పెడదాం. నిజంగా బాత్రూముల్లోనూ టాయిలెట్స్ దగ్గర కానీ లేదా ప్రైవేట్ ప్రాంతాల్లో వాళ్ళు ఎవరైనా రూమ్స్ లో కానీ పెట్టుండే కెమెరాలు ఒక్క వీడియో కూడా బయట రాలేదు. ఇది కేవలం రాజకీయ కుట్రే. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని బాధ్యతలు కూడా అరెస్ట్ చేశారు. ఆ లేడీ నర్స్ చేయాలని చెప్పి మన లక్ష్మణరావు గారు అన్నారు. లేడీ నర్స్ చేయాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి సార్. ఇది సోషల్ మీడియా యాక్టివ్ సపరేట్గా ఉంటుంది. సో ఆవిడ చదువుకున్న అమ్మాయి చదువుతూ ఉంది. ఆమె జీవితం అరెస్ట్ చేసి కేసు పెట్టి జీవితం నాశనం కూడా అయిపోతాం. సో దీనిపైన మానవ దృక్పథాలు కూడా కొన్ని ఉంటాయి. నిజానిజాలు తెలిసిన తర్వాత తప్ప అమ్మాయి దినాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా విశ్లేషిస్తాం. తల్లిదండ్రుల పరిధిలో తీసుకెళ్లి చెప్పడం వల్ల కొంత మార్పు రావాల్సిన అవకాశం అని ఇంటి దగ్గర వదిలేరు. అది కూడా పోలీస్ కస్టడీలోనే ఉంది. తర్వాత మీరు చెప్పిన అమ్మాయి మీరు చెప్పిన విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా స్థానం కోల్పోస్తారు. కొంతమంది ఆవేశపరులు ఉంటారు. ఖచ్చితంగా రేపు వస్తాను ఎంతో దిగుతానే చంపేయండి లేపేయండి దున్నేయండి అంటే మనం రాజకీయ పరిపాలన లేవు, రాజకీయ పరిపాలన కూడా లేదు. కొంతమంది ఆవేశాలు ఉండొచ్చు. ఫలానా పార్టీ వాళ్ళు మనం కొట్టారు, ఫలానా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ సంగతి చూసేద్దాము అని కూడా అనొచ్చు. మేము కూడా అన్నాం. గత ప్రతిపక్షం ఉండేటప్పుడు అనేక విమర్శలు మేము పార్టీ వస్తే మీ సంగతి తెలుస్తాం అని రాజకీయ విమర్శలు చేసాం. అంతేగాని ఇక్కడ రాజకీయంగా విమర్శలు వేరు, వ్యక్తిగత దాడులు వేరు, కష్టాధిక చర్యలు వేరు. ఎవిడెన్స్లు అనేక ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ మీద శిక్షని వేయడం లేదు వాళ్ళకి అని అడుగుతున్నారు. వాళ్ళు ఎవిడెన్స్లు ఉంటే ఎందుకు శిక్ష వేయట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్లో అయిపోయారు? చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు ఎందుకు లెక్కెడుతున్నారు? వాళ్ళు ఇంకో కమెంట్ కూడా చేస్తున్నారు. ఇదే రకంగా కన్నా ముందుకెళ్తే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి మీ చంద్రబాబు నాయుడు గారి పని, పవన్ కళ్యాణ్ గారి పని అధోపగతి అయిపోతుందని మీ మీడియా వాళ్ళు, మీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా స్క్రోల్ అవుతున్న పరిస్థితి మీరు చూసే ఉంటారు. సార్ ఇప్పుడు యువకులు ఆవేశమంతులు ఏదో సినిమాలు అవి చూస్తుంటారు. ఆ హీరో 10 మంది కొట్టినాడు, ఈ హీరో సుమోలు లేపినాడు, ఆ హీరో హెలికాప్టర్ లేపినాడు అంటే అది నిజంగా లేస్తాయి సార్. మనం కానీ పొరపాటున ఒక సుమోనో కారణం గుద్దామంటే మన ఎంపులు విరిగిపోతాయి. సో ఆవేశంగా మాట్లాడే మాటలకి అర్థాలు వేరుగా ఉంటాయి. సో కొన్ని ఇక్కడ మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. కొంతమంది మా సోషల్ మీడియాలో కూడా కూడి పేటీఎం డాక్స్ కూడా కొన్ని వాగుతున్నాయి. అది చూసాం మేము. వాళ్ళు అనవసరంగా ఫేక్ న్యూస్లు పెట్టి దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజు నిన్న అమరావతి మునిగిపోయిందని ఎవరో వీడియో తీసుకొచ్చి చూపించారు. మరి ఎవరో ఇదని చూస్తే వాళ్ళ పేటీఎం బ్యాచ్ అంతా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఇక్కడ తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. పొరపాటుగా ఆవేశంగా మాట్లాడినా కూడా నాలుగు కలుసుకొని పొరపాటు అని చెప్పుకుంటారు. కానీ కొట్టేయండి, చంపేయండి అని నిరంకుశ పరిపాలన నియంతృత్వంతో మా పార్టీ పోదు. బాబు గారు కూడా ఆచి చూసి అడిగేస్తారు. భవిష్యత్తులో ఎవరైతే ఆధారాలు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి. జీవితంలో ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే చట్ట ప్రకారం చేయాలి. నాకు గారు మీకు తెలుసో తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్లకి ఎవరు అపాయింట్మెంట్ ఎవరు సార్ తెలిసినా రాష్ట్రపతి అవార్డు ఇస్తారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఇంకెవరికి ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఈ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఒక ఐఏఎస్ ఆఫీస్ అధికారులు మాత్రమే వాళ్ళకి ఆ స్పెసిలిటీ ఉంది. చట్టపరంగా చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని డిస్కస్ చేసి కేసు పెడతారు. కాబట్టి దీంట్లో ప్రాసెస్ జరుగుతుంది. అంతేగాని ఐఏఎస్ ఐపీఎస్లు ఒకే కాటి కింద సాధారణ ఉద్యోగులు ఒకే కట్టకూడదు. కాబట్టి నిజాలు మీరు కోర్టు ముందు పెడితే మళ్ళీ ఆ సాక్షి వీగిపోకూడదు. చేసింది తప్పు కాబట్టి తీసేయండి ఉద్యోగం నుంచి చెప్పి చట్టపరంగా అన్ని సాక్ష్యాలు తీసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ స్లో కాలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఎన్డీఏ కుటుంబంలో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. జరిగిన తప్పులు సరిదిద్దాం. శిక్షకు ఎవరైతే బాధ్యులు వారు ఖచ్చితంగా శిక్షిస్తాం. పార్టీ నాయకులు చాలా సహనంతో ఉండాలి. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మేము అనేక నిర్ణయాలు పడాల్సి వస్తాం. ప్రజల కోసం మేము పడతాం కూడా. మమ్మల్ని సేవ చేయమని సీట్లు ఇచ్చారు. అవమానాలు పడతాం, కష్టాలు పడతాం, ప్రజల వైపు నిలబడతాం, ప్రజలకు సేవ చేస్తాం. అనుకున్న వాగ్దానాలు ఇచ్చి తిరుగుతాం, కమిట్మెంట్ తో ముందుకెళ్తామని చెప్పి 2029 మేము ఏదైతే చెప్పామో అవన్నీ పూర్తి చేసి మేము ఓటాడడానికి వస్తాం. ఒక్కడ కూడా మిస్ చేయండి. ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్, వైసీపీ వరద మీద రాజకీయం, బురద మీద రాజకీయం, విద్యార్థుల మీద రాజకీయం ఇగ్గుండాలి కదండి. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరేవో ఫేక్ వీడియోలు తీసుకుని వచ్చి అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లే కాపాడుకోలేకపోతున్నాడు, అమరావతిని ముంచేసాడు అని చెప్పి ఇన్ని కథలు మాట్లాడుతున్నారు.
మరి బుడమేరు మీద అది మీరు వైసీపీ పరిపాలనలోనే అది గండి పడిపోతే ఇప్పటి వరకు 2023 డిసెంబర్ లో గండి పడితే దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు కూర్చుని పాపాన్ని పోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక మాట అనేవారు, నేను విన్నాను నేను ఉన్నాను అని. అంటే మరి గతంలో వరదలు వచ్చినప్పుడు ఏంటంటే 4 టమాటాలు 6 కోడిగుడ్లు పనిచేసి దాన్ని ఫోటోలు తీసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని భజన 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 అనమాట అసెంబ్లీలో. ఇప్పుడు మరి 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2:30, 3 వరకు స్వయంగా ఆయనే వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొండాన్ని ఏమనాలండి? నేను విన్నాను నేను ఉన్నానంటే ఇది కదండి నిదర్శనం. అంటే అధికారులకు పంపించే చేయొచ్చు, స్వయంగా సీఎం వెళ్లి అర్ధరాత్రి వరకు సమీక్షలు చేసి సహాయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు టీము పేటీఎం టీము సోషల్ మీడియాలో సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారు వీటిలో ఏమైనా పాలు పంచుకున్నారా? ఈ వరద బాధితులకి సహాయాన్ని ఏమైనా పాలు పంచుకున్నారా జనసేన అధినేత? అవునండి, జనసేన సైనికులు అందరూ ఆల్రెడీ సహాయ కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్షలు చేస్తున్నారు. ఆయన బర్త్డే కూడా చేసుకోకుండా బయటకు రాకుండా ఆయన ముందు పార్టీ నుంచి మాకు ఇది నియమాలు కూడా రావడం జరిగింది, అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఇటు రాకండి అని చెప్పి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం చేసుకునే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను సార్, లాస్ట్ టైం శ్రీకాకుళంలో తుఫాన్ వస్తే పక్కనే ఉన్న వైజాగ్ లో అండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి చూసిన పాపాన్ని పోలేదండి. మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఏరియల్ సర్వే చేసిన మహానుభావుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. తుఫాన్ వచ్చేసి రైతులు పంటలు మునిగిపోతే రోడ్డు మీద హైవే రోడ్డు మీద డయాస్ వేసుకుని ఒక 4 రైతుల్ని తెప్పించుకుని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన మహానుభావుడు. కనీసం వాళ్ళ పంటల్లో దిగి ఆ పొలాల్లోకి దిగి కనీసం ఎలా అయిపోయింది, డ్యామేజ్ ఏం జరిగిందని కూడా పరిశీలించలేదు. అన్నమయ్య డ్యామ్ సంఘటన గుర్తుంది కదండి లక్ష్మీనగర్ మీకు? అప్పుడు ఎప్పుడు వెళ్ళారండి? 1 వీక్ తర్వాత వెళ్ళారు. అది కూడా కొంతమంది వాళ్ళ మనుషుల్ని చుట్టూ పోగేసుకుని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తారా? కనీసం అండి ఇప్పుడైనా కూడా 11 సీట్లు ఇచ్చారన్న సిగ్గు బుద్ధి తెచ్చుకుని కనీసం ఇటువంటి నీచ రాజకీయాలు చేయకూడదు. అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరేం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహాయం ప్రకటించారు? జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళి కలిశారు? వైసీపీ కార్యకర్తలు ఎన్ని సహాయం చేశారు చెప్పమనండి. ఒక్కడ బయటికి రాడు. ఎప్పుడు చూసినా నీచ రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు. ఆడపిల్లలను తీసుకుని వచ్చేసారు లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు ఎంత దారుణం అంటే అక్కడ మన చౌదరి గారు చెప్పినట్టు అక్కడ ఏమీ లేదు, 300 వీడియోలు లేవు, ఏమీ లేవు. ఉంటే ఒక్కటన్నా బయటకు వచ్చేది ఏమీ లేకుండా ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దాన్ని విద్యార్థినుల్లో భయాందోళనకు గురి చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు భయాందోళనకు గురయ్యి ఒక అభద్రతా వాతావరణం కల్పించి ఈ రోజు ఎలాగైపోయిందంటే టెలిగ్రాములలో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి గొడ్లవల్లేరు వీడియోస్ అని చెప్పి బిజినెస్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మీరు డబ్బులు పంపించండి, వీడియో పంపిస్తాం. వాళ్ళ దగ్గర వీడియో ఉండదు, ఏముండదు. అంటే ఎంత దారుణంగా అది ఓపెన్ చేసిన ఛానల్స్ అడ్మిన్స్ కూడా ఎవరంటే వైసీపీ చెందిన కార్యకర్తలు. మరి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా సుజాత గారు. అలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని అరికట్టాల్సి, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. ఆ ఐపీ అడ్రస్లతో సహా వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతున్నారు సార్. తీగ లాగితే డొంకంతా కలుగుతుందని అసలు కారణాలు ఎవరన్నది అన్ని బయటకు వస్తాయి సార్. ఇప్పుడు చూసాం దువ్వాడ శ్రీనివాస గారి భాగవతం 10-15 రోజులు కాగానే వాళ్ళ డ్రామా బయటకు వచ్చింది. ఎవరిదే ఆగదు సార్, చట్టం ముందు ఏది దాటలేరు. ఎవరైతే ఈ అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో ఏదో ఒక తప్పు చేస్తారు, దొరికిపోతారు. ఈ లోపల వీళ్ళు బిల్డప్లు ఇచ్చి ప్రజల గురించి మరి వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా మరి దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చిన ఆడియో ఆయిందేనా, మరి మాధురి గారిదేనా? దీని గురించి ఏమైనా లీగల్ గా ఏమైనా మూవ్ అయ్యే అవకాశం ఉందా మీరు? సార్ వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా మన చూసాం, మన ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోనే బయటకు వస్తే అది మార్పింగ్ అన్నారు. అంతకు ముందు వాళ్ళ గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం మొత్తం చూసేసినా అది మార్పింగ్ అన్నారు. వీళ్ళకి ఏం చెప్పాలి సార్? వాళ్ళు బయటకు వస్తే మార్పింగ్ లా, వీళ్ళు మాత్రం నిరాధార ఆరోపణలు చేసేస్తారు. నారా లోకేష్ గారికి లింకులు ఉన్నాయంటారు. ఒక్కడ బయట పెట్టాడు మళ్ళా ఏముండదు వాళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేసేస్తారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరికీ లింకులు ఉంటాయంట. లక్ష్మణరావు గారు ఎలా మాట్లాడుతున్నారండి అలాగా? రాజకీయాల్లో మీతోటి సోదరి మళ్ళీ ఎంతమంది ఉంటారు? మీతోటి కార్యకర్తలు ఎంతమంది ఉంటారు?
రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ బురద పులుస్తారా మీరు? అంటే మీరు బురద పార్టీలో ఉన్నారని అందరి మీద బురద కంక్లూడ్ చేయండి ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీ బాధ్యతగా ఏపీ అభివృద్ధికి శాంతి భద్రతల దృష్ట్యా ఏం చేయబోతున్నారో కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఖచ్చితంగా ఈ వరదలు, తుఫాన్లు ఇవి ఏవైతే ఉన్నాయో మనం ప్రకృతి విపత్తులను మనం ఆపలేం సార్. కాకపోతే అప్పుడు డ్యామేజ్ జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తులకు డ్యామేజ్ జరగకుండా సహాయ కార్యక్రమాలు ఇమ్మీడియట్ గా చేపట్టడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని నిద్రపోలేకుండా పరుగులు పెట్టించడం, ముఖ్యమంత్రి గారితో సహా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఎంత మమ్మల్ని విసిగిస్తున్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అటు కలెక్టర్లతో సహా అందరూ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అందరూ సహాయ చర్యలు చేపట్టి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది వరద బాధితులు ఉన్న ఒక్కరు కూడా ఆహారం దొరక్క బాధపడ్డారన్న సంఘటనలు ఒక్కడు కూడా బయటకు రాకుండా సహాయ చర్యలు చేయబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయన నెంబర్ 1 అని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రుజువైంది సార్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 18 hours ఆలస్యం అయితే అక్కడ జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి భోజనం, అరటి పండ్లు సప్లై చేసి, మంచినీరు సప్లై చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి సార్. ఆ వీడియోలు కూడా ట్రైన్ లో ఉన్న వాళ్ళు బయటికి పంపించిన వాళ్ళ తెలిసింది కానీ మేమెవరూ చెప్పుకోలేదు సార్. మేమందరం పని చేసుకోవడంలో ఉంటాం, వీళ్ళందరూ మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడంలో ఉంటారు సార్ వైసీపీ వాళ్ళు. కనీసం ఇలాంటప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పండి. ఓకే లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు, ఇవి రాజకీయాలు చేయాల్సిన టైం కాదు. ఏదైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ అమరావతి మునిగిపోయింది లేదంటే అని కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీని గురించి చేయాలి, వైసీపీ వాళ్ళు అది నేర్చుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు మీరు? వాళ్ళు మాకు చెప్పే స్థాయిలో లేరండి. మేము ప్రజలకు అందించవలసినటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి, అలాగే వాటర్ క్యాన్స్, పాలు, అలాగే పులిహార పట్టాలు, భోజనం అంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి వాళ్ళకి సమకూర్చడం జరుగుతూ ఉంది. ఒకటేనండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రిటైనింగ్ వాళ్ళు కానీ కట్టకుండా ఉంటే ఇప్పటికీ విజయవాడ పరిస్థితి ఏంటనేది ఆలోచించమని చెప్పండి ఒకసారి. 370 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 కిలోమీటర్ల మీద రిటైనింగ్ వాళ్ళు కట్టారో దాని ఎంతమంది దాదాపుగా 5 లక్షల మందికి అక్కడ ఏదైతే రాణిగారి తోట ఉందో, ఎలమల కుదురు ఉందో, అంటే ఆగస్టు 29 IMD అంటే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా మీరు పట్టించుకోవాలా. అంటే ముందుగానే అక్కడ ఉన్నటువంటి జనాలు మీరు అప్రమత్తం చేస్తుంటే ఏదైతే బుడమేరు కట్టు నుంచి బుడమేరు వాగు ఏదైతే అది మీరు జనప్రవేశంలో వదిలిసినటువంటి వెలగలేరులో ఆ గేట్లను ఏ విధంగా ఎత్తేసారో దాని ప్రభావం కదా ఇదంతా కూడా. ఈ రోజున రాజరాజపేట కానీ, సింగనగర్ కానీ, ఆ కాకుండా నున్న, అంబాపురం ఇవన్నీ కూడా ఎందుకు మునిగిపోయి మీరు చేసిన సొంతంగా కదా. దీన్ని రాజకీయం చేయొద్దు అంటారు. ఇది చూస్తే మీరేమో మునిగిపోయే ప్రాంతంలో అమరావతి రాజధాని అంటారు, అది నదే కదా. దాన్ని మీరే ఒప్పుకున్నారు కదండి. ఆ రోజు మునిగిపోయే ప్రాంతం మీకు తెలియదా? లక్ష్మణరావు గారు శాసనసభలో అమరావతి రాజధానిగా వచ్చించి 50 సంవత్సరాలకి లక్ష్మణరావు గారు శాసనసభలో అమరావతి రాజధానిగా కావాలి అని చెప్పి మీరే కదా ఒప్పుకుంది. అప్పుడు తెలియదా? ఒప్పుకోవాలా? ఇదే పవన్ కళ్యాణ్ గారు 2500 ఎకరాలు చాలు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రైతులు ధర్నాలు చేస్తే మీ భూములు మీకు ఇప్పించేస్తా, నేను అధికారంలోకి వస్తే ఎవరెవరైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చినటువంటి భూములు మీకు ఇప్పించేస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ తీసుకొని, చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకొని మార్చింది పవన్ కళ్యాణే కదా. దానికి సమాధానం చెప్పండి జనసేన పార్టీ ఉంది. ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండి? ఈ రోజున మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. నాకు మీ దగ్గర ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు చౌదరి గారు. ముడుపులు అందినట్టుగా ముడుపులు తీసుకున్నట్టుగా ఈ వరదబాధితులు విజయవాడలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరికీ చర్యలు తీసుకొని వాళ్ళకి ప్రతి అలాగే అన్ని పార్టీలు సహాయ నిర్ణయాలు చేయాలా.
మేము కూడా చేస్తూ ఉన్నాం. పార్టీ నిరాధార ఆరోపణలు మానేసేయండి. ప్యాకేజ్ తీసుకున్నారు, ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు మానేసేయండి. కోట్లు సంపాదించుకునే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వచ్చిన వ్యక్తి ముడుపులు తీసుకున్నారని మీరు ఎలా మాట్లాడతారు లక్ష్మణరావు గారు? ఇప్పటికీ అదే మాట, అది ఆ మాట మీ తప్పు. లక్ష్మణరావు గారు ముడుపులు తీసుకున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. డిస్టర్బెన్స్ గా ఉంది వాయిస్. ఎవరు కావాలి ప్రూఫ్లు ఏంటి? మీకు నాకు మీ మీడియాని పిలిపించి ఇస్తారా నా డబ్బులు? ఓకే, ఆరోపణలు చేయడం కాదు. ఆరోపణలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారు మీకు ఇస్తాను, చౌదరి గారు మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, జన సైనికులు చౌదరి గారు మీకు ఇస్తాను. బానిసలు చేసి వాళ్ళకి బానిసలు ఎందుకు చేపిస్తామని చెప్పండి. లక్ష్మీనాథ్ గారు దివీస్ ని బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాగానే దివీస్ ని మళ్ళా ప్రారంభించారు. ఏం ముడుపులు తీసుకుని లొంగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి లక్ష్మణరావు గారు. మీరు తండ్రి చావు రిలయన్స్ అని చెప్పి వాళ్ళ ఆస్తులు ధ్వంసం మీరు చౌదరి గారు సమయభావం తక్కువ ఉంది. సుజాత గారు చౌదరి గారు సమయభావం తక్కువ ఉంది, త్వరగా కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అబద్ధాన్నే నమ్ముకొని అబద్ధాన్నే వేదంగా మార్చుకొని 4 స్టార్ ఉన్న వైఎస్ఆర్సీపీ వైకామా పార్టీ చెప్పే మాట జనాలు వినట్లా. ఇప్పటికీ జనాలు ఈ రాష్ట్రంలో మీ సేవలు ఒక్కర్లేదని పక్కన పెట్టారు. ఇంక కూడా వాళ్ళు మారకపోతే ఈ అబద్ధాలు ఆధారాన్ని ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయంగా చాలా వెనకబడిపోతారు. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి ఆదుకోవడానికి సహాయ సహకారం ఇస్తే బెస్ట్. దీన్ని కూడా నీళ్ళ రాజకీయాలు శవ రాజకీయాలు కరెక్ట్ కాదు. రాష్ట్రం మళ్ళీ మీకు రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి మనుగడ కావాలంటే ప్రజలకు సేవండి, లేదంటే మీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి ముసుకునే పరిస్థితి వస్తామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఖాళీ చేసిన విషయం గుర్తు చేసుకోండి. ఓకే, ధన్యవాదాలండి సుజాత కాజ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు. ధన్యవాదాలు విఎస్ఆర్ చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వరదలైతే వస్తున్నాయి. ఆ వరదలలో మానవతా దృక్పథంతో ప్రజలందరికీ, వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి, అదేవిధంగా దేన్ని కూడా రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పి మరి అమ్మా న్యూస్ నుంచి కూడా, అమ్మా న్యూస్ ఛానల్ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏపీ డెవలప్మెంట్కి ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెప్తుంది, ప్రజలు చెప్తున్నారు. కృషి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడాలి మరి, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2 నెలలే దాటింది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా డైరెక్ట్గా విమర్శలు చేయలేని పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఏపీ ఎంత అభివృద్ధి చెందుతుందో చూడాలి అంటే మరికొంత సమయం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.